దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ శుభములు. ప్రభు నామమునందు, యేసుక్రీస్తు నామమునందు మీకు అందరికీ కూడా వందనాలు. అందరూ క్షేమమే కదండి? హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి క్షేమమును బట్టి దేవునికి స్తుతులు అర్పించాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బతులము అయ్యున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించాలని, ప్రార్థన చేయాలని, దేవుని సన్నిధిలో మరి ఇవ్వబడిన సమయం అంతా గడపాలని ఎంతమందికి ఆశగా ఉంది? అందరికీ ఆశగానే ఉంది కదా. ఈ దినం వరకు కాచి కాపాడిన దేవుడు, మనకు ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, సమస్తమైన ఇబ్బందుల నుండి, సమస్యల నుండి మనలను నిరంతరము మరి వాటిని జయించి ముందుకు సాగునట్లుగా ముందు వెనుకలు ఆవరించి ఉండి నడిపించిన దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి గొప్ప దేవుని స్తుతించడానికి ఆయన మనకు ఈ దినమును ఇచ్చినటువంటి ఈ సమయమును అంతటిని గూర్చి, ఈ దినమును గూర్చి మరి ఆయనకి స్తుతి కలుగునుగాక. కొలస్సీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 6-7 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతాము. కావున మీరు ప్రభువైన క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకున్నాడు. కావున మీరు ప్రభువైన క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు, మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసము ఉంచి స్థిరపరచబడచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకుని ప్రార్థన చేస్తూ ప్రేమగల దేవుడవు, అద్వితీయ సత్య దేవుడవైన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను రాజా. ఈ యొక్క మహాకృప చేతను, కనికర్మ చేతను ప్రభా మమ్మల్ని ఆయన నీవు అంతకంతకు ప్రభా నీ అందే దేవ ఉండులాగా స్థిరపరిచి నడిపించున్న దైవమానికి స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము. నీ ఆత్మ అనుగ్రహము చేత ప్రభా మేము ఎన్నటికి నిపుణుడు ఆయన నీ కృపల నుండి తొలగిపోకుండానట్టుగా ఆయన ప్రభా నిరంతరమైన ప్రభుత్వ ఆయన ఆవరించి నడిపించుతున్న దైవమా మీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము రాజా. ఈ దినమున ప్రభా మమ్మల్ని ప్రేమించి మాకు ఆయుష్ను ఆరోగ్యం నుంచి నీ సన్నిధిలోనికి వచ్చేలాగున బలమునిచ్చి ప్రభా అట్టి మనసు నుంచి నడిపించిన దైవమా మీకు స్తోత్రాలు. రచయితుడు ఆయన మా అందరితో మాట్లాడమని వేడుచున్నాం. చదివిన లేఖలను బట్టి మాపై మీ కటాక్షం ఉంచమని ఆయన మీ యొక్క చిత్తములకు మాట్లాడడం మేము అప్పగించుకోవచ్చు. మా ప్రియ ప్రభువు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాను ప్రభు తండ్రి. హల్లెలూయా. ఇక్కడ మనము లేఖనము చదివి ఉన్నాము. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారి యేసు ప్రభువును అంగీకరించిన విధముగా ఆయన తన వాక్కు చేత మనల్ని పిలిచినప్పుడు విశ్వాస సువార్త ద్వారా, విశ్వాస రక్షణ సువార్త ద్వారా ఆయన మనలను పిలిచినప్పుడు మరి ఆ వాక్యము వినిన వారికి విశ్వాసం కలుగులాగున ఆ వాక్యమే మరి వినినప్పుడు హృదయంలో కార్యములు చేసి మరి ఆయన సన్నిధిలోనికి వచ్చులాగున నడిపించిన దేవునికి స్తుతి కలుగును గాక. ఈ ప్రకారం చేసి కావున మీరు ప్రభువైన యేసునందు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై, అంగీకరించడం మాత్రమే కాకుండా ఆయన యందు ఎలాగుండాలటండి? వేరు పారవలసి ఉంది. వేరు పారడము అని అంటే వేరు లోపల వరకు వెళ్ళాలి. మనకు వేర్లు ఉన్నాయి అంటే వేరు పారడానికి. ఎవరికి వేర్లు ఉన్నాయి? చెట్లతో పోల్చబడినప్పుడు వేరు ఉంటుంది కదా.
మరి మనుషులు చెట్లతో పోల్చబడినటువంటి వారు కనుక వీరికి వేరు ఉంటుంది. వేరు మరి లోపల వరకు మరి వెళ్ళి నాటుకుంటేనే తప్ప ఆ చెట్టు మరి నిలబడదు. కనుక ఇక్కడ ఎలాగంట వేరు పారాలి అని అంటాడు. దేవుని ప్రేమ యందు మనము వేరు పారాలి అని కూడా ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఉంటుంది. ఆయన ప్రేమను గురించి మనము తెలుసుకునేలాగున ఆ ప్రేమలో ఎలా ఉండాలంట వేరు పారాలి అంటే లోతుగా నాటబడాలి, అందులో నుండి కదిలిపోకుండా నాటబడాలి. మరి బిల్డింగ్ కట్టుకుంటున్నామంటే ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే బిల్డింగ్ కట్టుకుంటున్నామంటే ఎలా కట్టుకోవాలట యేసయ్య చెప్పాడు. నా మాటలు విని దాన్ని చొప్పున చేయవాడు ఏం చేస్తాడంట బండ మీద కట్టుకుంటాడని ఒక చోట ఉంటది, మరొక చోట లూకాసు వార్తలోనేమో లోతుగా తవ్వి బండ మీద పునాది కడతాడంట, లోతుగా తవ్వుతాడంట. మనం బండ మీద కడుతున్నామా లోతుగా తవ్వుతున్నామా? పునాది లోతుగా తవ్వుతాం కదా. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ మోడల్స్ ఇవన్నీ ఎలా వచ్చేసినాయి అంటే లోతుగా ఎంత పైకి లేపాలి బిల్డింగ్ అనుకుంటే దాన్ని బట్టి ఆ బిల్డింగ్ నిలబడడానికి కావలసినంత అంత మట్టుకు లోతుగా తవ్వి మరి రాడ్లు సిమెంటు పిక్క ఇసుక ఇవన్నీ వేసి దాన్ని స్థిరపరుస్తాం. అంతేకాకుండా ఇంకా ఎత్తైన బిల్డింగ్లు ఇవన్నీ కట్టాలి అని అనుకుంటే ఏం చేయవలసి ఉంటుంది? చాలా లోతుగా ఎక్కడైతే గట్టి నేల తగులుతుందో అంతవరకు కూడా తవ్వి అక్కడ నుండి పునాదులు వేస్తూ ఉంటారు. అపార్ట్మెంట్స్ ఇవన్నీ కడుతూ ఉంటారు కదా. మరి ఆకాశం అంటే అటువంటి బిల్డింగ్లు కడతారని అంటే క్రింద లోతైన భాగం వరకు వెళ్ళి ఆ పొర నుండి మరి కట్టుకుంటూ వస్తారన్నమాట. అలాగనే యేసయ్య చెప్పిన మాట ఏమిటి? లోతుగా తవ్వి అక్కడ నుండి ఆ బలముగా ఉండేటట్లుగా కట్టుకుంటాం. అలా కట్టుకుంటే ఏమవుతాము? యేసయ్య మాటలు అన్నింటి ప్రకారంగా ఉండినటువంటి బుద్ధిమంతులను పోలి ఉంటాం. అలా కానీ కట్టకుండా మరి వరద వచ్చింది, దాన్ని కొట్టింది, పడిపోయింది అనేటట్లుగా ఉంది అంటే దాని అర్థం ఏమిటి? యేసయ్య మాటలను లోతుగా తీసుకోకుండా, యేసయ్య మాటల ప్రకారం నడవకుండా. అంటే ఇక్కడ వేరు పాడడం అంటే అర్థం ఏమిటి? యేసయ్య మాటలను హృదయంలోనికి తీసుకొని లోతుగా తీసుకొని వాటి మీద దాని పాట కూడా పాడడం ఏంటంట? యేసయ్య మాటలు విని నీవు చెప్తే చాలు నేను చేసేస్తా. హల్లెలూయా. చెప్తే చాలు చేస్తానని అంటే అర్థం ఏమిటి? నువ్వు ఏ మాట సెలవు ఇచ్చినా ఆ మాట ఇదిగో నేను ఉన్నాను అని మనము ఆయన ముందు పెట్టుకోవడం అన్నమాట. ఎంతమంది ఉన్నారు అలాగా? చేయడానికి మనసు లేదు. అలా ఉండాలని యేసయ్య చెప్తున్నాడు. నేను ఉంటాను ఉండనని చెప్పి నిర్ణయించుకుంటే నువ్వు ఉంటావు ఊడిపోతావు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు చెప్పిన పునాదుల్లాగానే ఉంటుంది. హల్లెలూయా. లోతుగా ఉండాలని ఉందా లేకపోతే ఊడిపోవాలని ఉందా? ఎలాగుంది? లోతుగా ఉండాలని అంటే వేరు పారడానికి ఇష్టపడండి. మొదట మనం ఇష్టపడితే తరువాత వేరు దానికదే ఏం చేస్తుంది? లోతుగా వెళుతుంది. అలాగున చేయగల సమర్థుడైన దేవుడు మనకు ఉన్నాడు. మొదట మనం ఇష్టపడకపోతే అది లోతుగా వెళ్ళనే వెళ్ళదు, పైనే ఉంటది. ఏమండి? అందుకని ఆ పునాదుల గురించి చెప్పాడు అన్నమాట. నేల మీద కట్టుకున్నవాడు ఏంటి? ఆ పైన మరి లోతుగా వెళ్ళినట్లయితే కొంచెం డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా. ఎక్కువ లోతు ఎందుకంటే పైన వేసేయండి అంటే పైన వేసేస్తే ఏమవుతుంది? బిల్డింగ్ కూలిపోతుంది కదా. అలా కాకుండా లోతుగా వేయాలంట. అందుకే ఈ మాట ఏం చెప్తుంది? వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. ఇక్కడ ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు. నేర్చుకొనిన ప్రకారముగా ఏం చేయాలంట? విశ్వాసమందు స్థిరపరచబడాలి. స్థిరత్వము అని అంటే అర్థం ఏమిటి? చంచలత్వము లేకపోవడం. స్థిరత్వము అని అంటే అర్థము చంచలత్వము లేకపోవడం. స్థిరత్వం అంటే ఏమిటి? చంచలత్వం అంటే ఏమిటి? ఇది పెద్ద పెద్ద మాటలేమో మాకు చెప్తున్నారు, మాకు అర్థం కావు కదా. పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, మాకు అర్థం కావు. స్థిరత్వం అని అంటే వేరు పాటు స్థిరంగా అక్కడే ఉంటది, అది అక్కడికి కదలదు. ఏమండి?
స్థిరత్వం అంటే అక్కడే ఉంటారు. చెట్లు స్థిరంగా ఉంటాయి, మరి పట్టుకున్న బిల్డింగ్లు స్థిరంగా ఉంటాయి, రాళ్ళు కొండలు అవి స్థిరంగా ఉంటాయి, కదిలిపోవు కదా. అలా స్థిరంగా ఒక్క చోట ఉండడం ఏమండి. అదే చంచలత్వం అని అంటే ఒకసారి ఇటు ఒకసారి అటు, మన ఇష్టమే, ఎటు పోతామో తెలియదు, అది చంచలత్వం. మనస్తత్వం ఏమండి, రెండు మనస్సులు కలిగినటువంటి తత్వం, రెండు నావల మీద అడుగేసిన తత్వం. ఇది ఎంతవరకు క్షేమము కాదు, ఆరోగ్యకరము కాదు. కనుక స్థిరముగా ఉండాలి. అందుచేత ఇక్కడ ఏంటంటారు, నేర్చుకునే ప్రకారం అనంటే స్థిరత్వము రావడానికి మునుపు ఏం చేయాలంట, నేర్చుకోవడానికి ఇష్టపడాలి, నేర్చుకుంటూ ఉంటూనే ఉండేటప్పుడే ముందుకు సాగగలుగుతాం. నేర్చుకోవడం అంటే ఏమిటి, నీకు స్థిరత్వము రావడానికి దేవుడు అనేక సంగతులను ముందుకు తీసుకొని వస్తూ ఉంటాడు. దానికి మునుపు మరి ఆయన చేసిన కార్యములను, ఆ కార్యములలో మరి స్థిరముగా దేవుని యందు నిలిచినటువంటి భక్తులను, వీరిని అందరిని కూడా ముందుకు తీసుకొని వచ్చి మన ముందు నిలబెట్టి, ఇదిగో వీరు ఈ విధంగా చేశారు కనుక మరి వీరిని పోటీ నడుస్తావో లేక ఏ విధంగా ఉంటావో మరి ఆలోచించుకో. స్థిరంగా ఉండాలంటే వీరును నీవు అనుసరించాలి. వీరును నీవు అనుసరించినట్లయితే వారు ఉన్నారు కదా, మరి వారు దావీదు మరి దేవునికి ప్రియుడుగా ఉన్నాడు, అలా ఉండడానికి ఇష్టపడతామా? సౌలు దేవునికి దూరం అయిపోయాడు, సౌలులా ఉండడానికి ఇష్టపడతామా? ఎలా ఉండడానికి ఇష్టపడతాం? ఎలాగ దేవుని మహిమపరచడానికి ఇష్టపడతాం? సౌలులాగా ఉంటారా, దావీదులాగా ఉంటారా? చెప్పండి. దావీదులా ఉండడానికి ఇష్టపడుతున్నాం. అంటే ఇద్దరిని, ఆ రెండు క్యారెక్టర్స్ మన ముందర పెట్టాడు, ఇద్దరు రాజులే కదా. ఇద్దరిని మన ముందున పెట్టి మరి నువ్వు ఏ విధంగా ఉంటావో తెలుసుకోమంటే దావీదులా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాం, దేవుని వద్ద ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అందుచేత ఆ విధంగా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అన్నమాట, మనల్ని స్థిరపరచడానికి సంగతులను మన ముందు కళ్ళ ముందే పెట్టి ఆయన మరి నేర్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ విధంగా కళ్ళ ముందే పెట్టి మరి వాటి ప్రకారం, దేని ప్రకారం ఉంటావో నేర్చుకొని ముందుకు నడువు అని చెప్తూ ఉంటాడు. నేర్చుకొని విశ్వాసం అంతా ఏం చేయాలంట, స్థిరపరచబడచ్చు. ఈ విధంగా నేర్చుకొని స్థిరపరచబడచ్చు. దేవుడు నాకు నేర్పిస్తున్న సంగతులను బట్టి గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాను, ప్రేమ గల దేవుని కలిగి ఉన్నాను, దయగల దేవుని కలిగి ఉన్నాను. నేను ఎక్కడ చిన్నగా తొట్టుపడినా కూడా మరలా ఆయన నన్ను సరిచేసి తన మార్గంలోనికి మరలా రప్పిస్తూ ఉన్నాడు, నిలబెడుతూ ఉన్నాడు. నేనైతే బుద్ధి లేక ఒక్కొక్కసారి మరి గడ్డి తిన్నా, వాడనై గడ్డి తిన్నా దాననై నేను తొట్టుపడుతూ ఉండేటప్పుడు కూడా ఆయన నన్ను విడవలేదు, నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నన్ను విడవలేదు. నేను స్థిరంగా ఉండాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఆయన యందు నన్ను స్థిరపరచడానికై నా నిమిత్తం ఆయన శ్రమ పడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నా నిమిత్తం ఏం చేస్తున్నాడు, శ్రమ పడుతూ ఉన్నాడు. అప్పుడు మాత్రమే, శిలువ మీద ఎక్కినప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు కూడా శ్రమ పడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని మనము మరి ఎప్పటికప్పుడు బాధిస్తూనే ఉన్నాం. అలాగా మరి ఆయనను శ్రమ పెడుతున్నాం కనుక నా నిమిత్తం శ్రమ పడుతూనే, నన్ను ప్రేమించి వాత్సల్యత చూపుతూనే నన్ను ఏం చేస్తున్నాడు, ఆయన తన యొక్క స్థిరపడడానికి అనేక సంగతులను నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ ఏం చేయాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు ఎంత గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించాలి అని అంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు ఏం చేయాలంట, విస్తరించాలి. కృతజ్ఞతాస్తుతులు అంటే ఏమిటి? ఇదొక పెద్ద మాట. కృతజ్ఞతాస్తుతులు అని అంటే ఎవరైనా ఏమైనా ఇచ్చారనుకోండి, తీసుకొని పరిగెత్తి లాభం దాసేసుకొని అయిపోయింది అన్నట్టు ఊరుకుంటారా? ఏం చేస్తారు? వారికి కృతజ్ఞతగా, తెలుగు మాట కృతజ్ఞతగా మరి వారికి మనము కృతజ్ఞతలు చెబుతాం కదా. ఎవరైనా ఏమైనా ఇస్తే, మనల్ని ప్రేమించి మన అవసరముల మనల్ని ఆదుకుంటే, మాట సహాయం చేస్తే కదా, మాట సహాయం కూడా ఎంతో మేలైన కార్యం. మాట సహాయం చేస్తే కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. హల్లెలూయా. కృతజ్ఞతలు వారికి చెబుతాం. ఇక్కడ దేవునికి అయితే కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించబద్దులము అయి ఉన్నామంట. అంతేకాకుండా కృతజ్ఞతాస్తుతులను ఏం చేయాలంట,
విస్తరింప చెయ్యాలి. హల్లెలూయా. కృతజ్ఞత ఆ స్తోత్రాన్ని ఏం చేయాలి? విస్తరింప చేయాలి. విస్తరింప చేయడం అని అంటే ఒక గ్లాస్ నీళ్ళు ఇక్కడ పోసాం అనుకోండి, ఏమవుతాయి? ఒక చోట అలా ఉండిపోతాయా? పోసిన చోట ఉంటాయా? అంటే ఏమవుతాయి? అవి విస్తరిస్తాయి. పళ్ళ పెట్టేకుంటే అటు విస్తరిస్తాయి. పై నుండి పోస్తే తూగుతాయి ఎంత దూరం కదా. వర్షం పడేటప్పుడు మనకి ఆ యొక్క ప్రభావం తెలుస్తూ ఉంటుంది. ఏమండి? అలాగే ఇక్కడ ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు మరి విస్తరించాలి. కృతజ్ఞతాస్తుతులను విస్తరింప చేయాలి అని దేవుని మాట మనకి ఇక్కడ సెలవిస్తుంది. కృతజ్ఞతాస్తుతులు విస్తరించాలి అని అంటే అవి ఎలా విస్తరిస్తాయి? ఎలాగునా విస్తరిస్తాయి. కృతజ్ఞతాస్తుతులు విస్తరించాలి. విస్తరించాలంటే ఎలాగున విస్తరిస్తాయి? నీళ్లు ఇలా పోస్తే అవి విస్తరిస్తాయి. పళ్ళ వైపునకు అవి పారుతాయి కదా, అంటే అవి ముందుకు సాగుతాయి. అలాగే ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు మనము విస్తరించాలి అని ఇక్కడ దేవుని మాట మనకు సెలవిస్తూ ఉంది. ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో కృతజ్ఞతాస్తుతుల గురించి మరి 3-4 చోట్ల రాయబడి ఉంది. 1వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం ఒకసారి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, పరలోకమందు మీకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, ఆ నిరీక్షణ యందు మనం ఉన్నాం కాబట్టి, అది పరలోకమందు ఉంది కాబట్టి, అది దొరుకుతుంది కాబట్టి, అది మనదే కాబట్టి, ఎవరిది వాళ్ళదే కాబట్టి, అది నాకు కొరకు నియమించబడింది, నాకు దొరుకుతుంది కనుక దానికి అనుగుణంగా నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను కనుక క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, ఆ విధమైన విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి, అంతేకాకుండా ఇక పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ, పరిశుద్ధులు అందరి మీద ప్రేమ ఎందుకు ఉండాలి? దేవుడు ఏం చెప్తున్నాడు? నన్ను ప్రేమించు, అలాగనే నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు. నన్ను ప్రేమించావు, నీ పొరుగు వారిని ప్రేమించకపోతే నేను ప్రేమించను. డైరెక్ట్ మరి మాటలే. నన్ను ప్రేమించావు, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించట్లేదు, నీవు నాకు వద్దు కదా. నన్ను ప్రేమించావు, నీ పొరుగు వారిని ప్రేమించకపోతే నువ్వెందుకు నాకు? ఎందుకనంటే నీవు నీ పొరుగువాడు కూడా నా దగ్గరే ఉండాలి, నీవు నీ పొరుగువాడు నా దగ్గరే ఉండాలి అంటే ఇద్దరిని నేను ప్రేమిస్తూ ఉన్నాను, నీవేమో నన్ను ప్రేమిస్తున్నావు, నీ పొరుగువాడిని ప్రేమించట్లేదు. అలాంటప్పుడు నీవు నీ పొరుగువాడిని ద్వేషిస్తున్నావు. దీని అర్థం ఏంటి? నేను ప్రేమించిన వాడిని నువ్వు ద్వేషిస్తున్నావు కనుక ఇక నీవు నాకు ఎందుకు, నాకు అనవసరం. అంటే దీని అర్థం ఏంటి? నన్ను కూడా నీవు ద్వేషిస్తున్నావు కాబట్టి నీవు నాకు వద్దు అని అంటున్నాడు. కనుక ఇక్కడ ఏంటంట? పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను బట్టి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. మీ నిమిత్తం ఏం చేస్తున్నాము? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఎందుకు అని అంటే కృతజ్ఞతాస్తుతులు విస్తరించులాగున మీ హృదయములలో ఉన్న దేవుని ప్రేమ ఇదంతా ఎక్కడికి తొలగిపోకుండా దేవుని ముందు చెప్పిన మాట ప్రకారంగా స్థిరపరచబడేటట్లుగా, అందులో అది బలపరచబడేటట్లుగా, అందులో పోకుండా దేవుని మాటలన్నింటి ప్రకారంగా, యేసయ్య మాటలన్నింటి ప్రకారంగా ఉండేలాగున ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఆ విధంగా చేయమని. అంతేకాకుండా మేము విని ఎల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రార్థన చేస్తూ తండ్రి అయిన దేవునికి ఏం చేస్తున్నాము? కృతజ్ఞతాస్తుతులు. అంటే మీరు ఎంతగా దేవుని యందు ఎదుగుతున్నారో ఒక్కసారి మీ యొక్క మరి సువార్తను, రక్షణ సువార్తను మొదలుకొని విన్న వెంటనే మీరు దేవుని వైపు తిరిగారు. దేవుని వైపు తిరిగి దేవుని మాటలన్నింటి ప్రకారం ఉండడానికి ఇష్టపడుతున్నారు. మీరు దేవుడిని ప్రేమిస్తున్నారు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, మరి పూర్ణ బలంతో. మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తున్నారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నారు, పరిశుద్ధులను ప్రేమిస్తున్నారు, ఇంకా అనేకులను ప్రేమిస్తున్నారు. మీ వద్ద నుండి ఈ యొక్క సువార్త, మీ వద్ద నుండి మీకు ఉన్నటువంటి విశ్వాసం ఇంకా ఏమవుతుంది? అత్యంతగా చదివితే ఉన్నాయి. ఆ విశ్వాసం ఇంకా అనేక చోట్లకు విస్తరిస్తూ ఉంది. నీరు ఏ విధంగా విస్తరిస్తుందో మీ యొక్క విషయాలు విస్తరిస్తూ ఉన్నాయి. విస్తరిస్తూ ఉండడాన్ని బట్టి ఏమవుతుంది అన్నమాట? మీరు దేవునికి సమర్పిస్తున్నటువంటి కృతజ్ఞతాస్తుతులు విస్తరిస్తున్నాయి. మీరు విస్తరించిన దాన్ని బట్టి, మీరున్న స్థితిని బట్టి ఇక్కడ నేను మీ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు మన తండ్రి అనే దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. ఎందుని బట్టి? మీరు దేవునిలోనికి వచ్చి దేవుని యందు స్థిరపడ్డారు కాబట్టి అది నాకు ఎంతో మేలైన కార్యము, నా హృదయం నిండినంత ప్రేమ నాకు ఉంది కాబట్టి దేవుడు అంత గొప్ప కార్యం చేస్తాడు కనుక ఆ
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని నాకు ఇచ్చాడు గనక నేను దేవునికి చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు, నేను ఇక్కడ చెల్లిస్తున్నాను, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటందుకు విస్తరించాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మనము మరి ఎంత అధికంగా ఉండాలి అనేటువంటి విషయం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో అవి విస్తరించేటట్లుగా ఉండాలి అంటే దేవుని మాటలన్నింటి ప్రకారంగా మనం నడుస్తూ, దేవుని మాటలన్నింటి ప్రకారంగా మనం చేస్తూ ఉండేటప్పుడు, అంటే ప్రార్థనలు అని ఇక్కడ చెప్పబడిన మాటలో ప్రార్థనలు కూడా ఉన్నాయి కదా, అలాగున మనం ముందుకు సాగుతూ ఉండేటప్పుడు ఏమవుతుందన్నమాట, కృతజ్ఞతాస్తుతులు విస్తరిస్తాయి. కృతజ్ఞతాస్తుతులు విస్తరించడం అంటే దేవునికి మరి ఆ విధమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, విస్తరించేటట్లుగా మనం మొదట మన ప్రవర్తన ఉండాలి. మళ్ళా 9:1లోనే 9-12 వచనాల వరకు ఉన్నాయి. క్రింద కృతజ్ఞతాస్తుతుల గురించి ఉంది, ఆఖరిలోనే చదువుదాము. మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుచున్నాము. ఏంటంట, మనలను మిమ్మలను పాత్రులుగా చేసినటువంటి దేవునికి ఏం చేయాలి? ఎందుకని? ఆయన పాత్రులుగా చేశాడు కదా, పిలిచాడు కదా, తనలో ఉంచుకున్నాడు కదా, నిత్య జీవాన్ని ఇస్తున్నాడు కదా. ఏమండి, అందువలన ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము ఏదైనా కార్యము, ఏదైనా ప్రార్థన అవసరత దేవుని సమక్షంలో ఉంచుతాం. ఈ కృతజ్ఞతాస్తుతులను కూర్చున్నటువంటి విషయాలు అనేక కీర్తన గ్రంథంలో 106వ కీర్తన, 107వ కీర్తన, 111వ కీర్తన, 118వ కీర్తన, 136వ కీర్తన మొత్తం అంతా కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దగ్గరే ఉంది. 136వ కీర్తన అక్కడేముంది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దగ్గరే ఉంది. దేవుని కృప నిత్యం ఉండునంట. దేవుని కృప ఎలాగుండును? నిత్యం ఉండును అని చెప్తూ అక్కడ కృతజ్ఞతాస్తుతులను గురించి చెప్పబడుతుంది. ఇక్కడ దేవుని యందు మీరు స్థిరపరచబడ్డారు కనుక, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని పిలిచి తన యందు స్థిరపరచుకున్నాడు కాబట్టి ఇక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఒక్కసారి చెల్లించాము అయిపోయింది అంటే కాదు. ఏం చేయాలంట? నాకు ఒక బ్రాహ్మణ్ ఫ్రెండ్ ఉండేవాడు, అక్కడ హైదరాబాద్లో ఉండేటప్పుడు. ఆయన వాళ్ళ యొక్క ఉద్దేశము ఇవన్నీ ఏమిటి అని అంటే, అతనికి వాళ్ళు ఏదైనా చిన్న సహాయం చేస్తే వాళ్ళకున్న ఆలోచన, వాళ్ళకున్న పరిస్థితి కూడా అలాగే ఉంటుంది, వాళ్ళు అలాగే చేస్తారు. ఇంకెవరికైనా వాళ్ళు ఏమైనా సహాయం చేస్తే, అది ఎవరికైనా వారు సహాయం చేస్తే ఏం చేయాలట? వారు కనిపించేటప్పుడు అంతా ఆ మాటను ఎత్తి చెప్పి, నాకు ఎంతో మేలు చేశారండి, ఎంతో మేలు చేశారండి, ఎంతో మేలు చేశారండి, మీరు చేసిన మేలు వల్ల నాకు ఎంతో నెమ్మది కలిగింది, లేకపోతే నాకు మేలు అయ్యింది, నాకు ఈ మంచి కార్యం అయ్యిందని ఇక చెప్తూనే ఉండాలి. హల్లెలూయా. అనేక మాటలు మాట్లాడుకుంటూ ఈ మాటలు చెప్తూ ఉండాలి. కనిపించిన ప్రతిసారి ఆ మాటలను చెప్పాలంటే అక్కడ వారికి ఏం చేస్తున్నాం అన్నమాట? థ్యాంక్స్ చెప్తున్నాం అన్నమాట కదా. వాళ్ళు కూడా అలాగే చెప్తూ ఉంటారు. ఎవరైనా కనిపించారనుకోండి, ఏదైనా చిన్న సహాయం చేస్తే దానిని మాటికి ఎత్తి చెప్తూ ఉంటారు. హల్లెలూయా. కానీ ఇక్కడ మరి మనుషుడు కాదు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అది మనకు క్షేమం. కానీ మనుషులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, కృతజ్ఞతలు చెప్తూ ఉంటే, వారు మాటికి ఒకసారి చేసిన దాన్ని బట్టి మాటికి చెప్తూ ఉంటే దానివల్ల ఏమేమి ఉండదు. ఒకసారి చేశారు, అది అక్కడితో అయిపోతుంది. కానీ దేవుడు చేసింది అది ఎక్కడి వరకు? మనం ఆయన రాజ్యంలో ఉన్నంత వరకు అది జరగవలసి ఉంది. ఆ మధ్యలో ఆగిపోవడానికి వీలు లేదు, జరగవలసి ఉంది. కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఇంకా విస్తరింప చేస్తూ ఉండాలంటే ఇంకా మనకు దేవుడు చేస్తున్నటువంటి ఆయన యందు మనం స్థిరపరచడానికై ఆయన మనం చేయకుండా చేస్తున్నటువంటి కార్యములను, ఆయన ఆత్మ ఇచ్చి ఆయన ఆత్మ ద్వారా చేస్తున్న కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అందుకని 136వ కీర్తన అది చదివిన తర్వాత మళ్ళీ వెనక్కి వద్దాము, అక్కడికి వెళదాం. మొదటి నుండి ఏం చెప్తూ ఉంది? యెహోవా దయాళుడు, దయగలిగినటువంటి యెహోవా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన దయాళుడు గనక ఆయన కృప మన పట్ల నిరంతరము, దయగల కృపగల దేవుడు
చేస్తున్నాడు? ఆయన కృపను మన పట్ల నిరంతరం ఉంచుతూ ఉన్నాడు. మధ్యలో కృపను తీసేయకుండా నిరంతరం ఆయన కృప మన పట్ల ఉంటుంది. ఆ కృప మరి వాక్యం ఏమని అంటుందని అంటే కృపకు మూలమైనటువంటి ఆత్మ ద్వారా, యేసయ్య ద్వారా ఆ యొక్క కృప ఆయన మరలా వచ్చేటప్పుడు కృపను తీసుకొని వస్తాడంట. అప్పుడు ఆ కృపను మనం పొందవలసి ఉంది. అందువలన కృపకు మూలమైనటువంటి ఆత్మ ద్వారా కృపకు మూలమైన ఆత్మ అంటే ఆత్మదేవుడు మనలను ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా ఆఖరి వరకు ఆయన స్థిరపరుస్తూ నడిపిస్తున్నాడు కనుక కృపకు మూలమైన ఆత్మ అని చెప్పబడుతుంది. ఇక్కడేమో మరి దేవుడు ఆ విధంగా దయాళుడు గనక, ఆయన కృప నిత్యము ఉండును గనక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముడును, ఆయన కృపను ఆయన ఆ విధంగా నిరంతరం ఉంచుతూ ఉన్నాడు గనక ఆయనకు మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. నిరంతరము మన బ్రతుకు కాలం అంతా కృతజ్ఞతలు చెల్లించబద్ధులమై ఉన్నాం. ఎవరికి వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులు మాత్రమే కాదు కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో ఏం చేయాలని కొలస్సీలకు రాసిన పత్రికలో మనకు ఉంది. కృతజ్ఞతాస్తుతులు విస్తరించాలి. ఒక్క మేలు నిమిత్తం కృతజ్ఞత చెల్లించడం కాదు, ఇంకా అనేకమైన మేలుల నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు మనము అక్కడ దేవుడు ఆ కొలస్సీలను ఏ విధంగా తన యందు నిలుపుతూ ఉన్నాడో దానిని బట్టి దైవజనుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడని చదివాము. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-6 వచనాల దగ్గర చదివితే ఇక్కడ కూడా ఉంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేని నిమిత్తమట? మొదటి దినమునందు సువార్త, రక్షణ సువార్త మీకు వినిపించినప్పుడు మీరు విన్నారు. ఆ మొదటి దినము మొదలుకొని మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని యేసుక్రీస్తు దినము వరకు అంటే ఆయన రాకడ సమయం వరకు ఆయన యందు స్థిరపడి ఆయన యందు నిలకడగా ఉండాలని, దాన్ని కొనసాగించాలని. అంటే అది ఎక్కడ మధ్యలో ఆగిపోయిందని అంటే అక్కడితో కృతజ్ఞత చెల్లించడం కూడా ఆగిపోతుంది. అది కొనసాగితే ఏమవుతుంది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం విస్తరిస్తాయి. అది విస్తరించాలి. ఎప్పుడు విస్తరిస్తుంది అంటే నీవు పొందిన దేవుడి కృపను పొందావు. ఆ కృప నీ దగ్గరే నిలబడిపోకుండా ఆ కృప విస్తరిస్తున్నట్లయితే కృతజ్ఞతాస్తుతులు కూడా విస్తరిస్తాయి. ఏమనంటే ఒక వ్యక్తి ఏం చేయాలి? విస్తరించాలి. ఒకడు ఎంతమంది అవ్వాలంట? 1000 మంది అవ్వాలి. ఒక్కడు 1000 మంది అవ్వాలి. ఆదాము ఒక్కడు ఎంతమంది అవ్వాలి? 1000 మంది. భూమి నిండించాలి. తరతరాలుగా భూమి నిండుతూనే ఉంది. ఒక్కడు ఆదాము ఒంటరిగా ఉండడము దేవుని చిత్తము కాదు, దేవునికి ఇష్టము కూడా కాదు. భూమిని నిండించాలి. అలాగునా ఒక్కడు 1000 మంది అవ్వాలి కదా, అది దేవుని చిత్తము, దేవుని ఇష్టం. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విస్తరించాలంటే అర్థం ఏమిటి? దేవుడు మరొకరికి దేవుడు నీ నోటి నుండి దేవుని వాక్యము విస్తరింపజేసిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరొక్కరికి మరి దేవుని వాక్కు నీ నుండి విస్తరింపజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీకు చేసిన మేలును మరొకరికి విస్తరింప చేయడాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉంది, విస్తరించవలసి ఉంది. నీకు చూపించిన దేవుని కృప నీవు ఇతరులకు పంచి ఇవ్వాలని చెప్పబడుతుంది. దేవుని వాక్యం ఏం చేస్తుంది? కృపగల దేవుడు నీకు కృపనిచ్చాడంట, ఆ కృపను నీవు విస్తరించాలంట. అలాగున ఇక్కడ ఈ వాక్యం మొదలు చదివేద్దాము. చదవండి. రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థన, మీ అందరి నిమిత్తం నేను ఏం చేస్తున్నాను? నేను కొనసాగిస్తాడని మీ అందరి నిమిత్తం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన ఎందుకు చేయాలి? కొనసాగిస్తాడు కదా అని తెలిసిపోయినట్లా ఉంది కదా, ఆగిపోతే సరిపోయింది కదా. కానీ
అలాగే ఆగిపోవడానికి వీలు లేదు. దేవుడు తన ఆత్మచేత, యేసయ్య తన ఆత్మచేత మరి బలపరుస్తూ ఆ విధంగా విస్తరింప చేయడానికి, ఇంకనూ దేవుని యందు నిలకడగా నిలబడడానికి, అనేక ప్రాంతాలకు విస్తరించడానికి, ఈ సంఘము విస్తరించడానికి ఏం చేయాలంట? ఈ సంఘం అంతయు విస్తరించడానికి, కొలసి సంఘం అంతా విస్తరిస్తుంది, ప్రతి సంఘము ఆ విధంగా విస్తరించడానికై మరి ఆ సంఘమును స్థాపించినటువంటి ఆ దైవజనుడు ఆ సంఘము నిమిత్తం భారము కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ఏ ఒక్కరు ఒంటరిగా ఉండిపోవడము, ఏ సంఘము అక్కడ ఉన్న సంఘం ఉన్నట్టుగానే ఉండిపోవడము దేవుని చిత్తము కాదు, ఆయనకి ఇష్టము కూడా కాదు. దేవుని చిత్తము నెరవేర్చబడము ఇక్కడ ప్రాముఖ్యము కనుక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన యొక్క ఫలితము కనిపించేటప్పుడు అంతా దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాడు. ప్రార్థన ఫలితం ఎప్పుడైతే కనిపిస్తుందో, దేవుని ఏదైతే అడుగుతున్నాడో అది దేవుడు అనుగ్రహించేటప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆ విధంగా నేను ప్రార్థన చేస్తూ నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి ఏం చేస్తున్నాను? మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయి. ఎల్లప్పుడు ఏం చేస్తున్నాను? సంతోషం ఎప్పుడు వస్తుంది? సంతోషం ఎప్పుడు వస్తుంది? దాని అర్థం ఏమిటి? సంతోషకరంగా సంఘం ముందుకు నడుస్తుంది అని అర్థం. సంతోషకరంగా నడుస్తుంది కాబట్టి ఏమవుతుంది అనమాట? నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. దశలోనియుల పత్రికలో కూడా ఒక మాట ఈ విధంగా ఉంది. మొదట దశలోనియులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు కలుస్తున్నాయి. మేము మీ ముఖము చూచి, ఓ సంఘమా, ఓ దశలోనియులారా, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఏదైనా లోపం ఉందేమోనని ఆ లోపాన్ని చూచి ఆ లోపము తీర్చబడినట్లుగా అనుగ్రహించమని రాత్రి పగలు ఏం చేస్తున్నాము? అత్యధికంగా దేవుని ఏం చేస్తున్నాము? వేడుకుంటున్నాం. దేనికోసం వేడుకుంటున్నాము? ఓ సంఘమా, మీ ముఖము చూచి, మీ ముఖము చూసినప్పుడు మీలో ఏం కనపడకూడదు? విశ్వాసములో లోపము. లోపము అని అంటే విశ్వాసములో లోపము, అల్ప విశ్వాసము, విశ్వాసము తగ్గడము కనిపించకూడదు. అలా కనిపిస్తాదేమోనని మీ నిమిత్తము నేను మరి దేవుని ఎదుట ఏం చేస్తున్నాను? దివారాత్రులు ప్రార్థన చేస్తూ ఉన్నాను, విజ్ఞాపనలు చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని వేడుకుంటున్నాను అంటే అర్థం ఏమిటి? విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. అలాగే వేడుకుంటూ ఉంటే నాకేమవుతుంది ఇక్కడ? మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము? అంటే చెల్లించలేమని అర్థమా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేను కదా అని అర్థమా? చెల్లించలేనంటే ఏమైంది? మీరు తగ్గిపోతున్నారు అని అర్థం. విశ్వాసం లోపం వస్తుంది అని అర్థం. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? అక్కడేమో ఏమిటంట? మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము. అలాగున నేను విజ్ఞాపన చేస్తూ ఉంటే, దేవుని వేడుకుంటూ ఉంటే ఏమవుతుంది? అక్కడ దేవుడు మీరు ఎంతగా వృద్ధి చెందుతున్నారో, ఎంతగా దేవుని యందు స్థిరపడుతూ ఉన్నారో, మీరు ఎంతగా వేరు పారుతూ ఉన్నారో, దేవుని ప్రేమ యందు మీరు ఎంతగా మరి ఆ వేరు పారుతూ ఉన్నారో అది నాకు స్పష్టంగా చూపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? స్పష్టంగా చూపిస్తున్నాడు. నేనేమో మీ విశ్వాసంలో ఎక్కడ లోపం ఉంటుందేమో అని ప్రార్థన చేస్తూ ఉంటే మీ విశ్వాసంలో లోపం కాదు కదా, ఆ విశ్వాసం ఇంకనూ వృద్ధి చెందుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమపడతామా? విశ్వాసం ఏమవుతుంది? వృద్ధి చెందుతుంది. ఆ వృద్ధి చెందడాన్ని బట్టి ఏమవుతుంది అన్నమాట? నేను ఇక దేవునికి తగినట్లుగా ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను అని అంటే, అంత దేవుడు వృత్తిని కలుగు చేస్తూ ఉన్నాడు కనుక నేను ఎంత చెల్లించినా కూడా ఇంకా తక్కువే అయిపోతుంది. నేను ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా సరిపోదు, తక్కువే అవుతుంది. అంతగా మీరు వృద్ధి చెందుతూ ఉన్నారు. మీకు విశ్వాసం లోపం కలగడం లేదు, కానీ విశ్వాసం మీ అంత ఏమవుతుంది? వృద్ధి చెందుతుంది. అలా కూడా వృద్ధి చెందుతూ ఉండేటప్పుడు దైవజనులు ప్రార్థన చేస్తూ ఉండేటప్పుడు వారి ప్రార్థనలో ఆ విశేషం అంతా కనిపిస్తూ ఉంటది. అందుచేత మరి ఈ విశ్వాసమునందు దైవజనులు ఏం చేస్తూ ఉంటారంట? దేవుని కొంతమంది ఆత్మను సంపాదించిన వారు ఏం చేస్తూ ఉంటారంట? దేవుని ఎదుట మరి
ప్రార్థనలో పోరాటం చేస్తూ ఉంటారు. అంటే ఏ ఆత్మ వస్తుందో ఆత్మ అభివృద్ధి చెందాలని, ఆత్మ స్థిరపరచబడాలని పోరాటం చేస్తూ ఉంటారు. పోరాటం చేసే కొలది ఆత్మ వర్ధిల్లుతున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? ఆ వర్ధిల్లు అనేది కంటికి కనిపిస్తూ ఉండే కొలది దేవుడికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడంలో విస్తరిస్తూ ఉంటారు. ప్రభువా, ఈ ఆత్మ వర్ధిల్లుతూ ఉంది, నీ అందు ఆత్మ పట్ల నీ కృప అత్యధికంగా ఉంది, నీ యొక్క దయాళుడు కదా, నీ దయ అత్యధికంగా ఉంది ప్రభువా, అందరి బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని విస్తరిస్తూ ఉంటామంట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఉంటది. అయితే మరి మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా దైవజనుడు ఆ విధంగా ప్రార్థన చేయడం మనకు కనిపిస్తుంది అన్నమాట. హల్లెలూయా. అయితే ఇక్కడ మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 4వ అధ్యాయము ఇక్కడ ఈ విషయాలు 3వ అధ్యాయం అంతా 4వ అధ్యాయం అంతా ఇక్కడ మరి చదివి చాలా సంగతులు ఈ విషయంలో మనము గమనించవచ్చు, తెలుసుకొనవచ్చు, నేర్చుకోవచ్చు. దేవుడు నేర్పిస్తున్నాడు అంటున్నాడు కదా, ఆ విధంగా గొప్ప సంగతులు, అనేకమైన సంగతులను మనము నేర్చుకొనవచ్చు. అయితే 4వ అధ్యాయము 13వ వచనము 12-13 చదువుతాము. మాలో మరణమును మాలో ఏమవుతుందంట? మరణము, మీలో జీవం. మీకు జీవం రావాలంటే మీరేమవ్వాలి? మరణించాలి అని అంటుంది కదా. అలాగా ఎవడైతే మరణించడానికి ఇష్టపడతాడో అంటే ఒక ఆత్మ నిమిత్తమై దేవులైన వారు ధన్యులు అని. అంటే ఆ ఆత్మ దేవుని దగ్గరికి రావడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవుని రాజ్యంలో ఉండడం నిమిత్తమై దీనత్వము కలిగి నేను దీనుడను అని యేసయ్య అన్నాడు కదా. ఆ విధంగా దీనులై ఆత్మ నిమిత్తమై దేవుని సన్నిధిలో పోరాడుతూ ఉండినంత కొలది ఏమవుతుంది? అది మరి అంతగా పోరాడడం విషయంలో కానీ, మరి ఆ ఆత్మను దేవుని సన్నిధిలోకి నడిపించేటప్పుడు ఏర్పడేటువంటి పరిస్థితులను బట్టి, విరుద్ధమైన పరిస్థితులను బట్టి, వాటిని బట్టి మరి గడ్డు పరిస్థితులు తటస్థపడిన శోధనలు కానీ, శ్రమ కానీ తటస్థించినప్పుడు ఇవి మరణములకు సూచనగా ఉండినట్లుగా ఉంటాయి కనుక, కావున మాలో మరణమును మీలో జీవమును. మాకు మరణం వస్తుందంటే మీకు జీవము వస్తుందంటే ప్రభు దగ్గర దేవుని సన్నిధిలో మేము పోరాడుతున్నాం కాబట్టి ఆయన మీకు జీవమై ఉన్నాడు. అంటే ఆయన మిమ్మల్ని ఆయన యందు స్థిరపరచుకుంటున్నాడు కాబట్టి అది మీకు జీవముగాను కార్యసాధకము అవుతూ ఉన్నాయి. కృప ఏం చేయాలంట? కృపగల దేవుడు కృపను విస్తరిస్తూ ఉంటే రోమీయులకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది. ఏమండి, ఇక్కడ ఈ కృప ఎక్కువ మంది ద్వారా ఏమవ్వాలి? ప్రబలాలి అని. అంటే ఒక్కరి ద్వారా కృప ప్రబలడం కాదు, ఈ కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలాలి అని. అంటే సంఘం అంతటి ద్వారా, ప్రతి ఒక్కరి ద్వారా కృప ఏమవ్వాలి? ప్రబలాలి. కృప ప్రబలాలి అని అంటే ఏం కావాలంట? దేవుని మహిమ నిమిత్తము కృప ప్రబలుతూ ఉండేటప్పుడు, దేవునికి మహిమ కలుగుతూ ఉండేటప్పుడు ఏమవుతూ ఉంటుందంట? కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయాలి. కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేసినప్పుడు ఇక్కడ కృప ప్రబలుతూ ఉంది అని అర్థం. కృతజ్ఞతాస్తుతులు విస్తరిస్తున్నాయంటే అర్థం ఏమిటి అని అంటే దేవుని యొక్క కృప ప్రబలుతుంది అని అర్థం. కృప అని అంటే ఉచితముగా దేవుడు ఇతరులను కూడా రక్షణలోనికి నడిపించడం, మరణములో నుండి జీవములోనికి నడిపించడం. మనము జీవములోనికి వచ్చినంత మాత్రం సరిపోదు, ప్రతి ఒక్కరి ద్వారా మరణములో ఉన్న వారికి కృప విస్తరించాలి. పాపము విస్తరించిన చోట కృప అపరిమితముగా విస్తరిస్తుంది. పాపము విస్తరించిన చోట కృప అపరిమితంగా విస్తరిస్తుంది అని అంటే పాపుల దగ్గరికి కృప వెళ్ళాలి. అదిగా పాపుల దగ్గరికి కృప వెళ్ళేటప్పుడు వారు ఆ కృపలోనికి వస్తారు. ఏమంటే ఆ విధంగా కృప ప్రతి ఒక్కరి ద్వారా విస్తరించాలి అనేది ఇక్కడ ప్రబలాలి అనేది చెప్పబడుతుంది. ప్రబలడము విస్తరించడము ఒకటే అవుతుంది నానార్థాలు. ఏమండి, కృప విస్తరిస్తుంది. ప్రత్యాయ పదాలు నానార్థాలు అంటారు కదా. కృప విస్తరించాలి అని అంటే, ప్రబలాలి అని అంటే ఏం చేయాలి?
కృతజ్ఞతాస్తుతులు విస్తరించాలి. కృతజ్ఞతాస్తుతులు విస్తరించాలంటే ఏమవ్వాలి? కృప ప్రబలాలి. అంటే దేవునికి మహిమ కలగాలి. దేవునికి మహిమ కలగాలి, కృప విస్తరించాలి అని అంటే ఎలాగా కలుగుతుంది? ఎలాగ విస్తరిస్తుంది? ఎలా కలుగుతుంది అంటే ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలోని వద్దాం. 6వ అధ్యాయము 18వ వచనము, 18, 19, 20 వరకు. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను ఆత్మతో ప్రార్థన చేయాలి. ఆత్మతోనూ ప్రార్థన చేస్తాను, మనసుతోనూ ప్రార్థన చేస్తాను. ఆత్మ లేకుండా ఉత్తనే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధి వరకు వెళ్ళదు. ఎందువలనంటే మనం ప్రార్థన చేసేటప్పుడు వెనువెంటనే ఆత్మదేవుడు అక్కడ ఒక కార్యము చెయ్యాలి. ఆ మాట గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనం దగ్గర ఉంటుంది. అది చదివిన తర్వాత ఇక్కడ మళ్ళీ వద్దాము. అది నిజంగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీరు అద్భుతములు చేయించిన వాడు విశ్వాసముతో వినుట వలన చేయించాడా? ఆత్మను ఏం చేశాడంట? ఎవరికి అనుగ్రహించాడండి? దైవజనులకు మాత్రమే అనుగ్రహించాడా? ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు. సంఘంలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు. అనుగ్రహించడం మాత్రమేనా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో కార్యములు చేస్తూ ఉన్నాడు. ఎవరికైనా అస్వస్థతగా ఉందనుకోండి, అక్కడ ఎవరూ లేరు, అప్పుడు ఏం చేస్తారు? మీరే నూనె రాచి ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుందా లేదా? ఆ విశ్వాసం ఉందా లేదా? స్వస్థపరిచే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడా లేదా? వెంటనే కార్యము జరుగుతుంది. ఇంకా విశ్వాసంలో లేకపోయినా, ఇంకా అన్యులుగానే ఉన్నా, మీద కింద వరకు బొట్లే పెట్టుకుంటూ ఉన్నా, అటువంటి వాళ్ళు కూడా కొన్ని సమయాల్లో యేసయ్య కూడా ఈ దేవుళ్ళలో ఒక దేవుళ్ళు అని ప్రార్థన చేసేటప్పుడు కూడా అక్కడ పని జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఈ ఎవరు హాయికా మేరీలు వాళ్ళ బంధువు వధువర్గంలో ఒక ఆమె ఏం చేస్తుందంట? కూతురికి కొడుకు పుట్టాడంట, ఆ కొడుకు చచ్చిపోయాడని, అంటే ప్రాణం పుట్టిన వెంటనే ప్రాణం లేదంట, చచ్చిపోయాడు అన్నట్లుగా డాక్టర్ డిక్లేర్ చేసేస్తే అక్కడ ఆమె ఏం చేసిందంట? ఆ అమ్మాయి తల్లి అంటే ఆ పుట్టిన బిడ్డకు అమ్మమ్మ మోకరిల్లి యేసయ్యా, మిగతా వాళ్ళందరూ వదిలేసిన అప్పుడు మాత్రం యేసయ్య గుర్తు వచ్చాడు. యేసయ్య అని ప్రార్థన చేసిందంట, ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుందంట. అందరూ చూస్తూ ఉండగానే ప్రార్థన చేస్తూ ఉంటే ఆ బిడ్డకి ఏమొచ్చిందంట? దేవుని భయపడదామా? ఏమండి, వాళ్ళకి విశ్వాసంలోకి రాకపోయినా దేవుడిని అడిగింది కాబట్టి దేవుడు అక్కడ వెంటనే కార్యం చేశాడు. అయితే ఆమె ఇప్పుడు మరి దేవుని అందు రావడం లేదనుకోండి, కానీ దేవుడు కార్యం చేశాడా లేదా? అడిగితే ఆడుగా కూడా కార్యాలు చేస్తున్నాడు. అయితే మరి ఆయన అందు నిలకడగా స్థిరంగా ఉండినటువంటి మనం అడిగితే కార్యం చేయడా? ఇక్కడ అందుకే ఆత్మను మనకు ఇచ్చాడంట. ఆత్మ ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు? కార్యములను చేస్తున్నాడు. అంటే దీని అర్థం ఏమిటి? కృప విస్తరించాలి, కృప విస్తరించాలి. నీ దగ్గర ఉండిపోవడానికి వీలు లేదు, అనేకులకు విస్తరించాలి. అలాగే కృప విస్తరించడానికి దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించాడని దేవుని చిత్తము. ఆ ఆత్మ ద్వారా దేవుని కార్యములు విస్తరించాలి. ఆత్మ అనేక సంగతులను నేర్పించి బలపరుస్తూ ముందుకు మనలను నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఆత్మ ద్వారా మరి ఆ దేవుని కృప విస్తరించేలాగున మనం ముందుకు నడుస్తూ ఉంటే పాపం విస్తరించిన చోట కృప విస్తరిస్తుంది. పాపము ఉన్న చోట మరి ఆ కృపను విస్తరించేలాగున కృప కలిగిన మనం వెళ్ళి అక్కడ నిలబడినట్లయితే మరి మన తరపున ఆత్మదేవుడు అక్కడ కార్యం చేస్తాడు. అందుచేతనే మనము చలించుచుండినటువంటి నడుస్తూడినటువంటి మందిరము అయి ఉన్నాం. ఆ కారణము చేత పరిశుద్ధంగా ఉండాలి. ఎలాగ పడితే అలా జీవించినట్లయితే పరిశుద్ధాత్ముడు అక్కడ కార్యము చేయడు. పరిశుద్ధాత్ముడు దేవుడు పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడ నివసిస్తాడు? పరిశుద్ధ స్థలంలో నివసిస్తాడు. పాపంలో ఉన్న మనకు దేవుడు సహాయంగా ఉండినట్లయితే మనం దేవుని కార్యం చేసేస్తున్నాము, పాపంలో ఉంటూనే కార్యం చేసేయడానికి ముందుకి వెళ్ళిపోతాము అని అంటే దేవుడు పాపమును బలపరిచేవాడా? కాదు కదా. అలాగైనట్లయితే సాతానికి కూడా పరలోక రాజ్యంలో చోటు ఇయ్యాలి కదా. ఎలా వద్దా? ఇయ్యకపోతే వాడు ఊరుకుంటాడా? వాదిస్తాడు కదా. ఏమండి,
అందువలన ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధ స్థలంలోనే ఉంటాడు. పాపము చేత ఆయన కార్యం చేయించుకోడు, పాపానికి తావియాడు. ఆయన నీతిని ప్రేమించేవాడు, దుర్నీతిని ద్వేషించేవాడు. కనుక మనం పరిశుద్ధంగా ఉండాలి. అందుచేత మనలను తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసి ఏమండి కృపనిచ్చి మీరు ఇంకా పాపం విస్తరించిన చోటికి వెళ్ళి కృపను విస్తరింప చేయండి అని అంత గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. ఏమండి మనకు ఇంకా ఆయన నామమును బట్టి మనం తలనెత్తుకునేలాగున గర్వపడేలాగున మనకి కూడా అంత భాగ్యమును మనకు కలుగు చేస్తూ ఉన్నాడు దేవుడు. అందువలన ఆ దేవుని మనం కలిగి ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి మనం వచ్చాం. అది చదువుతూ ఉన్నాం. చదవండి 18వ వచనం దగ్గర. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ప్రార్థన చేయాలంటే ఏం చేయాలంట? విజ్ఞాపన చేయాలి. ప్రార్థన అవసరతలు మన దగ్గరికి వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? ఏదైతే ప్రార్థన అవసరత వస్తుందో ప్రతి ప్రార్థనలోనూ ఆ ప్రార్థన అవసరతల గురించి ఎన్ని ప్రార్థన అవసరతలు వస్తే అన్ని ప్రార్థన అవసరతల గురించి మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎంతవరకు చేస్తూ ఉండాలి? మరలా ఆ ప్రార్థన ఫలించి దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేంత వరకు ఎవరు ప్రార్థనను అడిగారో, విజ్ఞాపన చేయమని అడిగారో వారు కృతజ్ఞత కూడిక పెట్టుకునేంత వరకు ఏం చేయాలి? ఇది కొనసాగుతూనే ఉండాలి. హల్లెలూయా. అంటే దేవుడు అంత భాగ్యాన్ని ఇచ్చాడు అన్నమాట. అందుకే మోకరిల్లి నిరంతరం ప్రార్థనా బంధులమై ఉన్నాం. ప్రార్థన ఆత్మ మన మీద కుమ్మరించి ప్రార్థన యోధులు గాను, ప్రార్థన వీరులు గాను ఒక్కొక్కరు తయారవ్వాలి. ఇంతకన్నా భాగ్యం, ఇంతకన్నా మేలైన కార్యము మరొకటి ఉండదు. ఇది దేవుని కార్యము, దేవుని చిత్తము. అందులోనే నేను ఉండనని ఏదో సాకులు చెప్తూ ఉండినట్లయితే అది దేవునికి ఇష్టం ఉండదు. దేవుని హృదయాన్ని గాయపరుస్తున్న వారు అవుతాం. యేసయ్య గాయాలను రేపుతున్న వారము అవుతాం. కనుక ఇక్కడ ఏం చేయాలంట? ఆ విషయంలో సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. ప్రార్థన విజ్ఞాపన పూర్ణమైన పట్టుదలతో ఈ విజ్ఞాపనలు చేస్తూ ఉంటే విజ్ఞాపన చేస్తూ ఉన్న కొద్దీ, విసుగక చేస్తున్న కొద్దీ, పట్టుదలతో చేస్తున్న కొద్దీ ఇదన్నీ మేలైన కార్యము, దేవుని చిత్తానుసారమైన కార్యము. ఇది చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఒక సమయం వస్తుంది. ప్రతి సమయం వచ్చినప్పుడు కృతజ్ఞతలను చెల్లించడము చూస్తారు. కనుక ఆ కృతజ్ఞతలు ఏమవుతాయి? విస్తరిస్తాయి. ఏమండి? అనేకుల ద్వారా విస్తరిస్తాయి. మీ ద్వారా విస్తరిస్తాయి. మీ ద్వారా ఇంకా మిగతా అనేకులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వారిలో కూడా, వారి నోట కూడా కృతజ్ఞతలు ఉంటాయి. వారి ఇంట కూడా కృతజ్ఞత కూడకలు ఉంటాయి. కనుక ఇక్కడ ప్రార్థనలు చేయాలి. బలముగా పట్టుదల కలిగి మరి ఎడతెగక చేయాలి. విజ్ఞాపనలు చేయాలి. ఏమండి? విజ్ఞాపన ప్రార్థన వేరు, కృతజ్ఞత కూడక, కృతజ్ఞత ప్రార్థన వేరు. హల్లెలూయా. అది వేరు, ఇది వేరు. ఇక్కడ విజ్ఞాపనలు దేవునికి మనం చేస్తూ ఉండేటప్పుడు కృతజ్ఞతలు చేయడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఇందాక పౌలు గారు దేనిని బట్టి దేవుడు కార్యాలు చేశాడు కాబట్టి ఆయా సంఘముల గురించి నేను నిత్యము దేవునికి కృతజ్ఞతలు చెల్లించబోతున్నై ఉన్నాను. సంఘము కొంతవరకు కూడి అక్కడే ఆగిపోలేదు. ఆ సంఘం విస్తరిస్తూ ఉంది కాబట్టి ఇంకా కృతజ్ఞతలు కూడా విస్తరిస్తూ ఉన్నాయి అని అంటూ ఉన్నాడు. కృప విస్తరిస్తూ ఉంది కాబట్టి కృతజ్ఞతలు చెల్లించడం కూడా విస్తరిస్తుంది అని అంటూ ఉన్నాడు. కనుక ఇక్కడ ఏమవుతుంది? చదువుతున్నా కిందకి ఎఫెసీయులకు రాసిన పత్రిక సంఖ్యలలో ఉన్నానో తెరచినప్పుడు పూర్ణమైన పట్టుదల ఏం చేయాలి? ఎంత ధన్యకరమైనటువంటి, ఎంత మరి మహత్కరమైనటువంటి కార్యం అండి ఇది. దైవజనుడు వెళుతూ ఉంటే దైవజనుడి నిమిత్తం పట్టుదలతో విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి అని అంటే అప్పుడు ఏమైంది అనమాట? దైవజనుని పనిలో పాలు ఇచ్చాడు అనమాట. హల్లెలూయా. సువార్తకు మనం పరిగెత్తకుండగానే ఒక చోట కూర్చొని, ఒక చోట మోకరిల్లి ప్రార్థన చేసేటువంటి ధన్యకరమైన జీవితాన్ని, సమయాన్ని, మరి అటువంటి పరిస్థితిని మనకు కల్పించేటప్పుడు అంతకన్నా ధన్యకరమైన కార్యం ఇంకేమైనా ఉంటుందా?
మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు. ఏమండి, తయారైపోయి పరిగెత్తక్కర్లేదు. కానీ ఒక చోట ఉండి ప్రార్థన చేయాలి. మీరు చేసిన ప్రార్థన విజ్ఞాపన పట్టుదలతో చేస్తూ ఉంటే ఏమవుతుందంట, ఇక్కడ మీరు ప్రార్థన చేస్తుంటే అక్కడ దైవజనుడు చేసినటువంటి కార్యము ఏమవుతుంది, దేవుడు ఆ కార్యమును బలపరుస్తున్నాడు. అక్కడ కార్యం చేయిస్తూ ఉన్నాడు. అక్కడ కార్యం చేయిస్తూ ఉంటే అది దైవజనుడి కార్యం మాత్రమేనా? అందులో నీకు పాలు వచ్చింది కదా, సువార్తలో పాలు వచ్చింది కదా, వచ్చిందా లేదా? ఇప్పుడు ప్రార్థన చేయడం మంచిదా కాదా? ఎంతమంది ఒప్పుకుంటున్నారు? ఎంతమంది చేస్తారు? ఎక్కడ ఉండి చేస్తానండి? ద్వి మనస్సు కలిగి చేయడం కాదు, చంచల మనస్తత్వం కలిగి చేయడం కాదు, పట్టుదలతో అని అంటే ఒక్కటే గురి కలిగి దైవచరణి సువార్తకు వెళ్ళినటువంటి దైవచరణి మనసుతోని మనసు ఐక్యత చెంది, ఏమండి, ఆయన ఆత్మతో నీ ఆత్మ ఐక్యమ చెంది ప్రార్థన చేస్తే అక్కడ ఫలిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ విధంగా చేయాలండి. చేస్తే ఇంకేమవుతుందంట, నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉండండి అని అన్నాడు. అంటే ఈ విధంగా ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉంటే ఆ తరువాత దేవుడు కార్యం చేస్తాడు కాబట్టి, పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు కనుక కృతజ్ఞతలు చెల్లించ అవకాశం వస్తుంది. హల్లెలూయా. యేసయ్య ప్రభు మాట అన్నాడు. ఇక్కడ అన్నాడు, యేసయ్య చేసిన కార్యాన్ని కూడా మనం చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 12వ వచనం నుండి కింద వరకు మనం చదవచ్చు. లూకాసు వార్త 17వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదవచ్చు. ఆయన యేసయ్య ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఏం చేశారంట, ఆయనకు వచ్చి ఎదురుగా నిలిచి, ఎక్కడ నిలిచారు? దూరంగా. కుష్ఠరోగుల దగ్గరికి రాకూడదు. ఏమండి, కుష్ఠరోగులను ఊరికి వెలుపటే ఉంచేస్తూ ఉంటారు. ఊరు లోపలికి రావడానికి వీలు లేదు. అది అంటువ్యాధి లాంటిదే. అందువలన మరి దూరంగానే ఉండాలి. ఏమండి, కొన్ని ప్రాంతాల్లో వాటిలైతే లోతుగా గొయ్యలు, వాళ్ళు ఎక్కడ వచ్చేస్తారేమోనని లోతుగా గోతులు తవ్వి, ఏమండి, పెద్ద పెద్ద బావుల్లాగా తవ్వి అందులో పడేస్తూ ఉండేవాడు. వారికి ఆహారం అక్కడ పడేయడం ఇటువంటివి కూడా జరుగుతూ ఉండేవారు, విన్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం చేయాలంట, ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళి చూడగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, మీరేం చేస్తున్నారు? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని ప్రార్థన చేస్తున్నారు. అంటే విజ్ఞాపన జరగడానికి మునుపు విజ్ఞాపన కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి మునుపు ఏముండాలి? ప్రార్థన ఉండాలి, విజ్ఞాపన ఉండాలి, విన్నపాలు ఉండాలి, వెలిగి నలిగిన హృదయం ఉండాలి, దీన మనసు ఉండాలి, దేవుని వేడుకోవాలి. ఎంత దీనులై, ఎంత విరిగి నలిగిన హృదయంతో, ఎంత వేదనతో, ఎంత కన్నీళ్లతో దేవుని ఎదుట వేడుకుంటామో అక్కడ ఆ ప్రార్థన ఫలిస్తుంది, ఆ విజ్ఞాపన ఫలిస్తుంది. అప్పుడు కృతజ్ఞతాస్తుతి చెల్లించడము జరుగుతుంది. ఈ కథలో యేసయ్య అదే చెప్పాడు. 10 మంది కుష్ఠరోగులు, ఈ కథ కాదు జరిగినది. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. వచ్చి మమ్మల్ని శుభ్ర చేయమని దూరంగా నిలిచి ప్రార్థన చేశారు, అడిగారు. అడిగితే అప్పుడు ఏమైంది? చూసి మీరు అడిగారు కదా, మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకోమని యేసయ్య చెప్పేశారు. చెప్పిన వెంటనే బాగు కాలేదు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ మాట నమ్మి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. చదవండి. వీళ్ళు నడుస్తూ ఉండగా ఏమయ్యారు? నయమాను నదిలో ఏం చేశాడు? ఎన్నిసార్లు మొలగాలి? 7 మార్లు. మొదటిసారి మొలిగాడు, బాగయిందా? రెండోసారి మొలిగాడు, బాగయిందా? మూడోసారి మొలిగాడు, బాగయిందా? బాగు కాలేదు. విసుగుపోయి వచ్చేస్తే బాగవుద్దా? బాగు కాదు. ఏం చేయాలి? 7 సార్లు లెక్క ఉంది కాబట్టి 7 సార్లు మొలిగాలి. మధ్యలో విసుగుపోవడానికి వీలు లేదు కదా. అలాగనే వీళ్ళు ఎవరికి కనపరుచుకోవాలి? యాజకులకు కనపరుచుకోవాలి. యాజకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చూపించే అంతవరకు వీరు వెళ్ళాలి. వెళుతూ ఉండేటప్పుడు అది ఏమవుతుందో, యాజకుల దగ్గరికి వెళ్ళిన తర్వాత బాగు కాకపోతే యాజకులు అక్కడ తరిమేస్తారు, కొట్టి తరిమేస్తారు కదా. అందువలన యేసయ్య మాట ప్రకారంగా వీళ్ళు ముందుకు వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే ఏమైంది? ఒకరికి కలిగిందా? 10 మందికి కలిగిందా? 10 మందికి కలిగింది. వారిలో ఒకడు
స్వస్థతను చూసిన తర్వాత యాజకుల దగ్గరికి వెళ్ళలేదు వాడు. యాజకుల దగ్గరికి వెళ్లకుండా గొప్ప శాతంతో దేవుని మహిమపరుస్తూ ఎవరికి? యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. తిరిగి వచ్చి యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. యేసయ్య ఏమన్నాడు? 10 మంది శుద్ధులయ్యారు కదా, మరి అన్యుడు అని నీవే వచ్చావేమి అంటే మిగతా వాళ్ళు అన్యులు కాదేమో కదా. అన్యుడు అని నీవే వచ్చావేంటి? నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, దేవుని మహిమపరచాలని నీకే అనిపించిందా? వారికి అనిపించలేదా? మేలులు మన పట్ల జరుగుతుండేటప్పుడు కొంతమంది కృతజ్ఞతలు చెల్లించరు. మరి మేలులు జరుగుతుండేటప్పుడు కృతజ్ఞత కూడకలు పెట్టుకోరు. అంటే దేవుడు మేలు చేసినా పట్టించుకోకపోతే నన్ను మీరు మనుషులు ఎదుట ఒప్పుకోవడం లేదు అని అంటున్నాడు యేసయ్య. ఈ లూకాసు వార్తలోనే ఉంటది, 9వ అధ్యాయం దగ్గర అక్కడ ఉంటది. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటే దేవదూతలు ఎదుట తండ్రి ఎదుట మిమ్మల్ని నేను ఒప్పుకుంటాను. మీరు కృతజ్ఞతలు చెల్లించలేదు కనుక మీరు నన్ను ఒప్పుకోకపోతే రేపు పొద్దున నేను ఒప్పుకునే పరిస్థితి ఉండదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతలు విస్తరించాలి అని అంటే కృప విస్తరించాలి. కృప విస్తరించాలంటే ఎవరి ద్వారా? మన ద్వారానే. నీతిమంతులుగా చేశాడు గనక నీతి ద్వారా కృప అపరిమితముగా విస్తరించేలాగున యేసుక్రీస్తు మూలముగా అంటే యేసుక్రీస్తు నామములో విస్తరించేలాగున మనము కదలాలి. కదిలితే ఏమవుతుందంట? కృప విస్తరిస్తుంది. కృప విస్తరిస్తే అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్ముడు కార్యములను చేస్తూ ఉంటాడు. కార్యములను విని వెంటనే వాక్యములను బలపరచడానికి విని వెంటనే పరిశుద్ధాత్ముడు కార్యములు చేస్తూ ఉంటే ఏమండి అంటే యేసై ఉండినప్పుడు శిష్యులు ఉండినప్పుడే చేసేటట్లుగా చేయొచ్చు, లేక ఇంకా వేరు విధంగా కూడా ఆయన ఇష్టం ఎలాగైనా చేయొచ్చు. అలాగ వేరు వెంటనే అక్కడ కార్యములు చేయటం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. 10 మంది కృష్ణబాబులో వాడు ఏం చేస్తున్నాడు? ఎగిరి గంతులు వేస్తున్నాడు, దేవుని మహిమ పరుస్తూ ఉన్నాడు. వెను వెంటనే దేవుని మహిమ పరుస్తున్నాడు. అంటే ఆ జరిగిన కార్యములను బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. అంతేకాకుండా వాడు వచ్చి మళ్ళా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు అనమాట. అలాగున దేవుని కార్యములు జరుగుతూ ఉండేటప్పుడు దేవునికి మహిమ అక్కడికక్కడే జరుగుతుంది. అనేక మంది దేవుని మహిమ కార్యములను చూస్తారు. మరి వారి నోట ఆ దేవునికి స్తుతి ఉంటుంది కాబట్టి దేవుని మహిమ కార్యములను గూర్చినటువంటి, దేవుడు చేసిన గొప్ప కార్యములను గూర్చినటువంటి ఆ కృతజ్ఞత వచనం ఉంటుంది కాబట్టి వారు ఏం చేస్తారనమాట? దేవుని ఆ కృతజ్ఞత వచనం చేత కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని స్తుతిస్తారు. ఇక్కడ దైవజనుడు కృతజ్ఞత చెల్లిస్తారు, సంఘము కృతజ్ఞతలు చెల్లిస్తుంది. ఎవరైతే స్వస్థతను పొందుతున్నారో వారు కూడా దేవుని స్తుతించడం మాత్రమే కాకుండా కృతజ్ఞతలు చెల్లిస్తారు. మరి విజ్ఞాపనలు ప్రార్థన చేయడంలో మా నిమిత్తం ప్రార్థన చేయండి అని చెప్పేసిన వాళ్ళు చెప్పేసి వాళ్ళు చేస్తారులేమో అని కోరుకుంటే అక్కడ దేవుడు కార్యము చేయొచ్చు, చేయకపోవచ్చు. హల్లెలూయా. ఎందుకనంటే నువ్వు ఎవరి మీద భారం పెట్టేస్తున్నావు, నీకు మాత్రం అవసరం లేదు, నీకు మాత్రం నీ ఇష్టానికి నువ్వు ఉంటున్నావు అంటే దాని అర్థం ఏమిటి? వాళ్ళు ప్రార్థన చేస్తే ఫోన్ కట్టించుకుంటే సరిపోతులే అన్నట్టే ఉంటుంది పరిస్థితి. హల్లెలూయా. ఏమవుతుంది? డబ్బులు ఇచ్చి ఫోన్ కట్టించేసుకుంటే దయ్యం వదిలేస్తుంది, లేకపోతే పేడ వదిలేస్తుంది, ఏదో వదిలేస్తుంది. అలాగే వాళ్ళు ప్రార్థన చేస్తే చాలులే, దైవజనుడు ప్రార్థన చేస్తే చాలులే కాదు. ఇక్కడ ఏం చేయాలి? ప్రార్థన చేయమని వచ్చి ప్రార్థన అవసరత నిమిత్తము కన్నీళ్లు విడిచి ఇక్కడ సంఘం ముందు పెడుతున్నావు, పరిశుద్ధుల ముందు పెడుతున్నావు, దేవుని ముందు పెడుతున్నావు, పరిశుద్ధాత్మను ముందు పెడుతున్నావు. మరి అలా కన్నీళ్లు విడిచి మరి హృదయాన్ని పగలగొట్టుకున్నప్పుడు ఏం చేయాలి? ఆ పగులుడు నీ మోకాళ్ళ మీద కూడా ఉండాలి. హల్లెలూయా. నీ మోకాళ్ళ మీద కూడా ఆ పగులుడు ఉంటే దేవుడు వెను వెంటనే కార్యము చేస్తాడు. హల్లెలూయా. అందువలన విజ్ఞాపనలు సంఘము మాత్రమే, దైవజనుడు మాత్రమే కాదు, ప్రార్థన అవసరతను అడిగిన వారి యొక్క మరి వారికి దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసమును కూడా వారు వ్యక్తపరచాలి. వారి విశ్వాసమును బట్టి నీ నమ్మిక చెప్పని నీకు జరుగుతుంది. హల్లెలూయా. ఎన్నెన్నో అవసరతలు ఉన్నాయి. వీటన్నింటి నిమిత్తము మనం మోకరిల్లి ప్రార్థన చేస్తే ఒక స్వస్థతలు మరి దేవుని కార్యాలు మాత్రమే కాదు, మిగతా అవసరతలు కూడా జరుగుతాయి. ఎందుకనంటే అవి కూడా మరి మనకు అవసరమే. ఎందుచేత అవి కూడా జరుగుతాయి? ఎందుచేత అవి కూడా జరుగుతాయి అని అంటే యేసయ్య ఒక మాట అన్నాడు. ఇక్కడ ఎక్కడ అన్నాడు? లూకా 12వ అధ్యాయము 31వ వచనము.
రాజ్యమును వెతుకుడి. మీరైతే ఏం చేయాలి? ఆయన రాజ్యమును వెతుకుడి. దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. అంటే మీకు ఏదైతే కష్టంగా ఉందో, ఇబ్బందిగా ఉందో, ధనమ నిమిత్తమో, లేక ఆహారం నిమిత్తమో, వస్త్రమ నిమిత్తమో, ఇంకా దేని నిమిత్తమో మీకు ఇబ్బందిగా అనిపిస్తుందో, ఇక్కడ కేవలము సువార్తను ప్రకటించిన వాడే కాదు, సువార్తలో అందరూ పాలును దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇందాక చెప్పుకున్న మాటల ప్రకారంగా ఆ కృప విస్తరించాలని, కృతజ్ఞతాస్తుతులు విస్తరించాలని చెప్పిన యేసయ్య మాటల ప్రకారంగా మనమందరం ఉండినట్లయితే దీని అర్థం ఏమిటి? మీరైతే ఆయన రాజ్యమును వెతికినట్లయితే, అంటే మరి వీటన్నింటి గురించి ఆలోచించకుండా ఆయన రాజ్యం విస్తరించాలని, ఆయన రాజ్యము మరి ప్రబలాలని, ఆయన రాజ్యం నిమిత్తం ఆయన రాజ్యంలోనికి ముందుగా చేర్చుకొనబడినటువంటి మనము మరి ఉన్నాము. కాబట్టి మనకు ఆయనను బట్టి కిరీటం మనకు అనుగ్రహింపబడేటట్లుగా మనం ఉన్నాం గనక మనం ఆ విధంగా చేస్తూ ఉంటే, మొదట మన నిమిత్తం కాకుండా ఆయన రాజ్యం నిమిత్తం ఆసక్తితో మనం ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ ఉంటే అప్పుడేమవుతుంది? ఆయన రాజ్యంలో చోటు నిత్యజీవం మాత్రమే కాకుండా ఇంకేం దొరుకుతుందంట? దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. ఏదైతే మనకు అవసరంగా ఉన్నాయో ఈ అవసరాలు కూడా తీర్చబడతాయి. అంటే ఈ యొక్క ఆయన రాజ్యమును కూర్చున్నటువంటి ఆ విషయముతో ఏం లింక్ అయి ఉన్నాయి? మన ఆహారము, మనకు వస్త్రము, మనకి ఇంకా మిగతా ఇంట్లో ఉండేటువంటి అవసరాలు, ఇవన్నీ కూడా దానితోనే లింక్ అయి జత చేయబడి ఉన్నాయి. హల్లెలూయా! దానితోనే జత చేయబడి ఉన్నాయి. కాబట్టి ఆయన రాజ్యముల గురించి మనము విశ్వాసంతో ప్రార్థన చేసి విస్తరిస్తే అప్పుడేమవుతుంది? ఇవి కూడా మనకు వాటంతటా అవే మనకు విస్తరిస్తాయని యేసయ్య మాట. మరి ఆయన మాట ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఒకసారి చెయ్యెత్తి దేవుని మహిమపడదామా? హల్లెలూయా! దీని అర్థం ఏమిటి అని అంటే, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతాను అని అర్థం కదా. అందువల్ల ప్రార్థనా విజ్ఞాపనలు చేయడానికి ఆయన కృప ప్రతి ఒక్కరి ద్వారా, నా ద్వారా విస్తరించాలని ఆశ ఉన్న వారందరూ కూడా ఆ విజ్ఞాపనలు మరి కృతజ్ఞతాస్తుతులు కూడా విస్తరించాలి అనుకున్న వారు దేవుని మరొకసారి మహిమపరిచి ఆ తరువాత బలలోకి వెళదాము. దేవుని మహిమపడదాం. మొదట హల్లెలూయా! గట్టిగా గట్టిగా